సరే ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి వచ్చాడంటే లోతైన పరిశీలనతో కింది స్థాయిలో కూడా ప్రజలు ఎలా బతుకుతున్నారు, ఇక్కడ ఉన్న యూనివర్సిటీలో ఉద్యోగులందరూ ఎలా ఉన్నారని తెలుసుకొని వస్తున్నారు అనేది మేము ఆశించాం. కానీ ఈరోజు సభాముఖంగా వచ్చి తను చేసింది శూన్యం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, హాస్టల్ ఎంప్లాయీస్ ఈ 3 రకాల సిబ్బందులు కాంట్రాక్ట్ బేసిస్ మీద, టైం స్కేల్ బేసిస్ మీద, అవుట్ సోర్స్ బేసిస్ మీద, కాంట్రాక్ట్ లెక్చరర్స్ గా, పార్ట్ టైం లెక్చరర్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన ఒక మాట అన్నాడు మాటల్లో, ఏంటి అంటే ఈరోజు ఇక్కడ నుంచి మీరు మీ హక్కు కోసం పోరాడము న్యాయమైనదే, అట్లనే ప్రతిష్ట కూడా ఉంటది అని చెప్పాడు. గత 10 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారు అని చెప్పి ఇక్కడ పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్, హాస్టల్ ఎంప్లాయీస్ 3 సెక్షన్స్ కలిపి, రెగ్యులర్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కలిపి 10 రోజుల నుంచి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పరిచి తమ డిమాండ్ల పైన ఆందోళన చేశారు. ఆ ఆందోళన చేసింది ముఖ్యమంత్రి గారు తెలియలేదు అనడం తప్పు అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ సిబిఐ వాళ్ళు, ఎస్బి వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ అందిస్తూనే ఉంటాడు. తన ఉపన్యాసంలో కూడా ఒక మాట అన్నాడు, మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నారా, ఏ ముఖ్యమంత్రిని కూడా బయటికి పంపించిండ్రు అని అన్నారు. అంటే ఈరోజు అతను ఇక్కడికి రాగలగడానికి రీజన్ ఏంటి అంటే 1000 కోట్ల ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ప్రకటించిండు కదా. ఇక్కడ పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ కాని ఎంప్లాయీస్ 30 ఏళ్ల జీవితం వాళ్ళది అయిపోతుంది, దాని గురించి ఏమైనా మాట్లాడతాడేమో అని ఒక ఆశ వల్ల ఎవరు ఆందోళన చేయాల. ఎందుకంటే 10 రోజుల ముందే అన్ని రకాల డిమాండ్స్ ని మీడియా ద్వారా అన్నిటి ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి దాని మీద ఏదైనా ప్రకటన చేస్తారని ఆశించారు. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో నాణ్యమైన విద్య, ఇది ఒక పెద్ద ఫెసిలిటీస్ కలిగి విద్యార్థులకి మంచి బోధన అందే విధంగా స్టాన్ఫోర్డ్ లాగా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా బిల్డింగులు కన్స్ట్రక్షన్స్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అని అనుకుంటున్నారా? అది శుద్ధ తప్పు అని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే అందులో పనిచేసే సిబ్బంది సరిగా లేకపోతే, అందులో పనిచేసే సిబ్బందికి తగిన జీతం రాకపోతే, అందులో పనిచేసిన సిబ్బందికి తను వస్తున్న జీతంతో తను బతకలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏ ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలకి పోదు. అది సాధ్యం కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులేం గురజాడ అప్పారావు గారిని. ఉస్మానియా యూనివర్సిటీ అంటే బిల్డింగులు, పెద్ద పెద్ద ఫెసిలిటీస్ తో ఉన్న బిల్డింగ్లు మాత్రమే కాదు, ఆ ఫెసిలిటీస్ ని శుభ్రంగా ఉండి క్లీన్ చేసేటువంటి మట్టి మనుషులు కూడా అని మేము చెప్పదలుచుకున్నాం. వాటికి సంబంధించిన దానిపై ఏ ఒక్క ప్రకటన రాకపోవడం చాలా అన్యాయమైన విషయం. ఒక విధంగా చెప్పాలంటే విద్యా కుసుమాలకి, పోరాట గడ్డకి నిలమైన ఉస్మానియాని అవమానించిపోయాడని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఈ రకం ఎందుకు ఎట్లాంటి కీలకమైన అంశాలు మాట్లాడకుండా ఇక్కడ దాకా వచ్చిపోయిందంటే కేవలం నేను ఆర్ట్స్ కాలేజ్కి పోయి వచ్చిన ముఖ్యమంత్రిని నేను చెప్పుకోవడానికి అని మీరు అనుకోవచ్చు. నేనేమనుకుంటున్నా అంటే ఉస్మానియా యూనివర్సిటీని తన రాజకీయ వేదికగా ఉపయోగించుకున్నాడు. పొలిటికల్ గా అపోజిషన్ ఉన్న వాళ్ళని ఏదో మాటలతోటి మాట్లాడాలని అనుకున్నాడు. ఇలాంటి లాజిక్లు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఉస్మానియాస్ లో కొంత ల్యాండ్ రైల్వేకి ఇస్తానని చెప్పిండు. ఇక్కడ పోరాటం చేస్తే ఆగిపోయింది అది. ఈయన ఏం చేశాడు, పోరాటాలు చేయడానికి స్వేచ్ఛ ఇస్తూనే ఏడుకొచ్చి తాను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేసినా, ఎట్లా ఉన్నా నాకు అన్ని కడుపులో ఉన్నాయి, అన్ని గుర్తున్నాయి అని చెప్పిండు. కానీ ఇక్కడ పనిచేసే సిబ్బంది, టీచింగ్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, నాన్ టీచింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ కానీ, హాస్టల్స్ లో పనిచేసే అవుట్ సోర్స్ ఉద్యోగులు కానీ, వీళ్ళందరూ కూడా దళిత పిల్లలే, దళితులే, మైనార్టీలే, బీసీలే, గిరిజనులే. వీళ్ళంతా పనిచేస్తున్న సిబ్బంది 99% వాళ్ళే ఉన్నారు. మరి అక్కడి నుంచి వచ్చిన వాడికి ఏ పేద గ్రామీణ ప్రాంతంలో పొట్ట చదువుకున్నా కూడా ఉద్యోగం దొరకని ఒక దుస్థితిలో నీవిచ్చే ఈ పనికిమాలిన జీతానికి కూడా పనిచేస్తున్నారు. నిజమే, నువ్వు అన్నట్టు ఉన్నత స్థాయిలో చదువుకుంటే చదువుకున్న వాడికి ఒక జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదు కదా. ఇక్కడ విశ్వవిద్యాలయ విద్యార్థులు చదువుకొని చెట్లను ఊడవడానికి కాదు కదా, వాళ్ళు ఉద్యోగం చేసుకొని మంచి జీవితం ఉండాలనుకున్నారు. వాళ్ళకి నువ్వు ఎక్కడ ప్రొవైడ్ చేస్తావు, ఏం ప్రకటన చేస్తావు, అది శూన్యము అని చెప్పదలుచుకున్నావు. అందుకనే ఆయన ఉద్దేశంలో దేశం అంటే గోడలు, బిల్డింగులు, కన్స్ట్రక్షన్స్, కాంట్రాక్టర్లు, కమిషన్లు. కానీ మేము చెప్పదలుచుకున్నంటే దేశం అంటే మనుషులు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే మనుషులు, పనిచేసే సిబ్బంది, టీచింగ్, నాన్ టీచింగ్, హాస్టల్ సిబ్బంది. వాళ్ళు ఆరోగ్యంగా లేకుండా, వాళ్ళకి సరియైన తిండి లేకుండా, వాళ్ళకి సరియైన జీతం లేకుండా యూనివర్సిటీ విజ్ఞాన కుసుమంగా విరసిల్లుతుందనేది అబద్ధపు మాట అని చెప్పగలను. ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు అని చెప్పారు. దాని గురించి భాష అనేది ఏ భాషలో అయినా పట్టు ఉండాలి.
ఆయనకు భాష రాకపోతే ఆయన సమస్య అది. కానీ ఈరోజు వరల్డ్లో ఈరోజు వెళ్ళాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన దుస్థితిలోకి యూనివర్సిటీ నిలబడ్డాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయనకు అవగాహన కూడా లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో 2001లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన, ఆంగ్ల మాధ్యమంలోనే ఎగ్జామ్స్ రాయాలనేది ఆల్రెడీ వచ్చింది 2001లో. అంటే 24 సంవత్సరాలు అవుతుంది. అమల్లోకి వచ్చి దాన్ని బీట్ చేసుకుంటూ పిల్లలు చదువుకుంటూ పోతున్నారు. మీకు ఇంగ్లీష్ రాలేదని బాధపడకండి, ఇంగ్లీష్ రాలేదని బాధపడి తనకు రాకపోతే పిల్లలు ఎందుకు రాలి? అంటే వాడు వరల్డ్ లో కంపీట్ అవ్వకూడదా? థ్యాంక్ యూ.